మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మీ గౌరవ నియోజకవర్గ కన్వీనర్ గౌరవనీయులు రామరావు గారికి, అదేవిధంగా రాష్ట్రపతి కార్యదర్శి కార్యక్రమ కార్యదర్శి దొక్క జగన్నాథం గారు, రాష్ట్రపతి కార్యదర్శి మతా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అదేవిధంగా ఈ గౌరవ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేటువంటి దేవాలయ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు నాడు చాలా సుదీర్ఘం గత 5 సంవత్సరాల నుంచి పేద మధ్య తరగతి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ తినడానికి తిండి లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మనం స్వయంగా చూసాం. దాన్ని ఇసుక విధానాన్ని ప్రశ్నించినటువంటి రాజానగరంలో వరప్రసాద్ అనేటువంటి ఒక యువకుడు, దళిత యువకుడు శిరోమండలం చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నారు. మేము కడుపులు కారులో ఉన్నాయి, మాకు ఇసుక ఇవ్వండి, మేము బ్రతుకుతామని అడిగిన వరప్రసాద్ వైసీపీ నాయకులు అన్నదండలు కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టి శిరోమండలం చేసినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు గుర్తు చేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవ్వనటువంటి హామీ ఉచిత ఇసుక, ఈ రోజు ఉచిత ఇసుకని భవన నిర్మాణ కార్మికుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మాంద్యాన్ని నియంత్రించడానికి ఏదైతే భవన నిర్మాణ రంగం ఉందో భవన నిర్మాణ రంగం ద్వారా సిమెంట్ కానీ, ఐరన్ కానీ, లేదు ఎలక్ట్రికల్ సామాన్లు కానీ, ప్లంబింగ్ కానీ, అదేవిధంగా కాఫీ మేసులు కానీ, ఆఖరికి వచ్చేటువంటి కాఫీ హోటల్లో కూడా జీవనం దొరికేటువంటి ఒక రంగం ఏదైనా ఉందని భవన నిర్మాణ రంగం అని చెప్పి సందర్భంగా తెలియవస్తూ, మరి అటువంటి భవన నిర్మాణ రంగాన్ని మరలా పూర్వవైపు తీసుకురావడానికి ఈ రోజు నాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి ఆశ్చర్యం, అభినందనీయం అని చెప్పేసి సందర్భంగా వారిరువురిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన ఇచ్చినటువంటి హామీ ఉన్నాయో ఆ హామీలని తూచా తప్ప ఒకటొకటిగా 4 రోజుల్లోనే 2 హామీలు అమలుపరిచినటువంటి పరిస్థితిని ఈ రోజు నాడు కబోదులైనటువంటి వైసీపీ వాళ్ళు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అతి త్వరలోనే మరి ఏదైతే తల్లి వందల పథకం కానీ, లేదా ఆడబిడ్డ మీద కానీ వచ్చి నల్లని మార్గదర్శకాలు నిర్దేశిస్తామని చెప్పేసి ఈ రోజు పత్రికలు చదవడం జరిగింది. అంతా కూడా రాష్ట్రానికి శుభపరిణామంగా మేము భావిస్తూ, కళ్ళు లేని కబోదరాల వైసీపీ నాయకులను ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పేసి మీకు తెలియపరుస్తూ, ఇతను చక్కగా అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై బీజేపీ. I will want to